డెవలపర్స్‌కి ప్రణామములు. హే గైస్! వెల్కమ్ టు మెన్ స్టాక్ సిరీస్. సో, లాస్ట్ వీడియోలో మనము హెచ్‌టీఎంఎల్ టేబుల్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా! ఈ వీడియోలో హెచ్‌టీఎంఎల్ ఫార్మ్స్ గురించి తెలుసుకుందాము. అలాగే అందులో ఉన్న డిఫరెంట్ ఇన్‌పుట్ ఫీల్డ్స్ ఏంటి? అవి ఎందుకు యూజ్ చేస్తాం? ఎలా యూజ్ చేయాలో చాలా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే మెన్ స్టాక్ సిరీస్‌లో మనకు ఎవ్రీ మండే అండ్ థర్స్‌డే ఈవినింగ్ 7:10 పీఎంకి మన ఛానెల్‌లో కొత్త వీడియో వస్తుంది. మధ్యలో 2 డేస్ గ్యాప్ వస్తుంది. ఈ గ్యాప్‌లో ప్రాక్టీస్ చేయండి. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయండి. ఈ సీరీస్‌లో ఏ వీడియో మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. సో గైస్ ఫస్ట్ ఫార్మ్స్ అంటే బేసిక్ టర్మినాలజీలో ఎలా ఉంటుందో అర్థం చేసుకుందాం. సో మనకు ఫార్మ్స్ అంటే ఏంటి? ఇప్పుడు జనరల్‌గా మీరు ఇన్‌స్టాగ్రామ్ గానీ, లేదా ఫేస్‌బుక్ గానీ ఓపెన్ చేసినప్పుడు మీకు లాగిన్ పేజ్ కనిపిస్తుంది కదా! లాగిన్ స్క్రీన్ కనిపిస్తుంది. అందులో ఏముంటది? యూజర్ నేమ్, పాస్వర్డ్ కింద లాగిన్ ఒక బటన్ ఉంటది. మీరు ఒక యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వగానే మీకు మీ డేటా మీ ఇన్‌స్టా ప్రొఫైల్ గానీ, ఫేస్‌బుక్ ప్రొఫైల్ గానీ చూపిస్తుంది కదా! అది నార్మల్ టర్మ్స్. లేదా ఇంకా ఫిజికల్‌గా కావాలంటే ఏమైనా బ్యాంక్స్‌కి వెళ్ళినప్పుడు, లేదా ఇంకేమైనా ఆఫీస్‌లోకి వెళ్ళినప్పుడు మీకొక ఫార్మ్ ఇస్తారు ఫిజికల్‌గా. ఒక పేపర్ ఇచ్చి ఫార్మ్‌లో ఏముంటుంది? కొన్ని బ్లాంక్స్ లాగా ఉంటాయి. డీటెయిల్స్ ఫిల్ చేయమని మీ పేరు, ఊరు ఇంకా సంథింగ్ ఏమన్నా మీరు అప్లికేషన్ ఎక్కడ తీసుకుంటారో ఆ ప్లేస్ బట్టి వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి మీకు కొన్ని డీటెయిల్స్ అడుగుతారు వాళ్ళు మీ నుంచి. అది మీరు ఇస్తారు. దాని తర్వాత ఆ డీటెయిల్స్ తగ్గట్టు నెక్స్ట్ యాక్షన్ అనేది తీసుకుంటారు వాళ్ళు. ఏం తీసుకోవాలో అది. అలాగే మనకు వెబ్‌సైట్‌లో గూడా ఇప్పుడు మన ఇన్‌స్టాగ్రామ్ అనేది కూడా ఒక వెబ్‌సైటే. అప్లికేషన్ అయినా కూడా అది కూడా వెబ్‌సైటే గదా! సో, ఇన్‌స్టాగ్రామ్ అయినా, ఫేస్‌బుక్ అయినా మీ నుంచి డేటా కలెక్ట్ జేస్తారు. ఏం డేటా? మీ యూజర్ నేమ్, పాస్వర్డ్ కలెక్ట్ చేసి నెక్స్ట్ ఏం జేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొన్నిసార్లు అకౌంట్ క్రియేట్ జేసినప్పుడు ఏమడుగుతారు? మీ యూజర్ నేమ్ ఏం పెట్టుకోవాలో అడుగుతారు. నార్మల్ నేమ్ అడుగుతారు. ఈమెయిల్ అడుగుతారు. పాస్వర్డ్ అడుగుతారు. ఇవన్నీ తీసుకున్నాక వాళ్ళు ఏం జేస్తారు? అకౌంట్ అని క్రియేట్ జేస్తారు. అంటే ఈ డీటెయిల్స్‌తో అకౌంట్ క్రియేట్ చేయడం అనేది యాక్షన్ అనమాట. డీటెయిల్స్ టేకింగ్ అనేది మాత్రం ఇన్‌పుట్. అది ఫార్మ్స్ ద్వారా మనం యూజ్ చేస్తాం వెబ్‌సైట్‌లో. అలాగే ఇప్పుడు అకౌంట్ క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ మీరు లాగిన్ అవ్వాలి. అప్పుడు ఇన్ని డీటెయిల్స్ అడుగుతారా? అడగరు. జస్ట్ మీ యూజర్ నేమ్, పాస్వర్డ్ మాత్రమే అడుగుతారు. ఎందుకు? మీరు లాగిన్ అయ్యాక ఈ డీటెయిల్స్ చాలు. అలాగే సిట్యుయేషన్ తగ్గట్టు మన వెబ్‌సైట్‌లో ఒక్కోసారి ఒక్కో సిట్యుయేషన్‌లో కొంచెం డేటా మనకు యూజర్ నుంచి అవసరం అవుతుంది. అలా యూజర్ నుంచి డేటా తీసుకోవడానికి మనం ఫార్మ్స్‌నే యూజ్ చేస్తాం. ఇప్పుడు అర్థమైందా? సింగిల్ లైన్‌లో ఫార్మ్స్ అంటే యూజర్ నుంచి డేటా తీసుకొని ఒక సర్టెయిన్ యాక్షన్ పెర్ఫార్మ్ చేయడానికి యూజ్ చేసేదే ఫార్మ్స్. ఓకేనా? మనం దీన్ని కోడ్ రూపంలో తెలుసుకుందాము. థియరీ పరంగా అయితే ఇంతే. ఫార్మ్స్‌ని మీకు అర్థమైనవి అనుకుంటున్నాను. ఈసారి న్యూ ఫైల్ తీసుకుందాం. ప్రతిసారి ఇదే ఫైల్ మాడిఫై చేసే కన్నా న్యూ ఫైల్ తీసుకుందాం. దానికి ఫార్మ్స్ డాట్ హెచ్‌టీఎంఎల్ అని ఇస్తున్నా. అందులో ఇక బాయిలర్ కోడ్‌కి షార్ట్‌కట్ వచ్చేసి మనకి ఎక్స్‌క్లమేటివ్ మార్క్ చెప్పా కదా! ఫస్ట్ వీడియోలో. సో, ఇక టైటిల్ వచ్చేసి ఫార్మ్స్ డెమో అని ఇస్తున్నా. మనకి ఫార్మ్స్ యూజ్ చేయాలంటే ఫార్మ్ ట్యాగ్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. ఓకేనా? ఎఫ్ఓఆర్ఎం ఫార్మ్ ట్యాగ్ ఉంటది. స్టార్టింగ్ ట్యాగ్, ఎండ్ ట్యాగ్. ఇంకా మిగతాది మిడిల్‌లోనే మనం రాయాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు దీన్ని గో లైవ్ క్లిక్ చేస్తున్నా. చూస్తే మీకు అంతా ఎంప్టీ ఉంది. ఎందుకు? మనం జస్ట్ ఆ ట్యాగ్ యూజ్ చేసాం కానీ ట్యాగ్ లోపల ఇంకేం పెట్టలే. మెయిన్ కంటెంట్ ఏం లేదు కాబట్టి ఎంప్టీ వస్తుంది. సో, ఇప్పుడు ఫస్ట్ మనం యూజర్ నుంచి డేటా తీసుకోవాలి. తీసుకోవాలంటే ఏంటి అంటే మనకి ఫార్మ్స్‌లో వాడే బేసిక్ ట్యాగ్ ఏమంటే ఏవి యూజ్ చేసినా చేయకపోయినా ఈ ట్యాగ్ ఖచ్చితంగా యూజ్ చేస్తాం. ఎందుకంటే ఇది లేకపోతే ఇంక నువ్వు ఫార్మ్స్‌లో డేటా తీసుకోలేవు. ఓకేనా? ఇన్‌పుట్ ట్యాగ్ వచ్చేసి ఇన్‌పుట్. ఓకేనా? ఇన్‌పుట్ క్లోజ్ చేస్తున్నా. మీరు చూస్తే దీనికి క్లోజింగ్ ట్యాగ్ ఇప్పుడు ఫార్మ్‌కి ఎలాగైతే ఫార్వర్డ్ స్లాష్ క్లోజింగ్ ట్యాగ్ ఉందో దానికి ఇన్‌పుట్‌కి లేదు. ఇలా క్లోజింగ్ ట్యాగ్ లేని ట్యాగ్స్‌ని ఏమంటాము? కరెక్ట్. సో, దీన్ని సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్స్ అంటాం. ఓకేనా? దీన్ని నేను సెకండ్ వీడియోలో ట్యాగ్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశా కదా! నార్మల్ ట్యాగ్స్ ఉంటాయి. సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్స్ ఉంటాయి. ఇన్‌పుట్ అనేది సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్. ఇప్పుడు జస్ట్ ఇన్‌పుట్ అని ఇచ్చారనుకోండి. మనకొక బాక్స్ వచ్చింది. చూసారా? ఇంతే బేసిక్ ఫార్మ్. మీరు ఇక ఏమన్నా నింపుకోండి. ఏబీసీడీఎఫ్ నంబర్స్ ఏదైనా ఫిల్ చేసుకోవచ్చు మనం. ఓకేనా? ఇప్పుడు ఒక ఇన్‌పుట్ ఇంతే నంబర్ ఆఫ్ ఫార్మ్స్ అని ఇలా ఇన్‌పుట్ అన్ని ఇచ్చేసి ఇచ్చేస్తే సరిపోతుంటే లేదు. దీనికి ఇంకా సింటాక్స్ ఉంది చెప్తా చూడండి. ఇప్పుడు ఇన్‌పుట్‌లో మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఓకేనా? ఆ టైప్‌ని మనము టైప్ అనే అట్రిబ్యూట్ ద్వారా డిఫరెన్షియేట్ చేస్తాం. ఓకే. సో, ఇక మీరు చూడండి. ఇన్‌పుట్ టైప్‌లో బటన్ వచ్చింది. చెక్ బాక్స్ వచ్చింది. కలర్, డేట్ అండ్ టైమ్, ఈమెయిల్, ఫైల్, ఇమేజ్, మంత్, నంబర్, సెర్చ్, సబ్మిట్.
ఇవాళ చాలా ఉంటాయి యూస్ కేసెస్, ఓకేనా. బట్ దీంట్లో నేను ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయను. జస్ట్ మనం 99% ఆఫ్ కేసెస్లో ఏదైతే యూస్ చేస్తామో అవన్నీ చెప్తాను, ఓకేనా. అదేంటి బ్రో మిగతా కూడా చెప్పొచ్చు కదా అంటే, నేను ఫస్ట్ వీడియోని చెప్పా, మనకి హెచ్టిఎంఎల్ తీసుకొని సిఎస్ఎస్ మినిస్టాక్ సిరీస్లో ఏదైనా తీసుకోండి. నేను మీకు ఎన్ని వీడియోస్ చేసినా ఇంకా తెలియనివి చాలా ఉంటాయి, ఓకేనా. బట్ నేను అవన్నీ తీసుకొచ్చి చెప్పలేను కదా. మనకి మెయిన్ ఏది మీకు బేసిక్ ఫౌండేషన్కి ఏవేవి అవసరమో ఇవి తెలుసుకుంటే రిమైనింగ్ మీరు చాట్ జీపీటీ అడిగినా లేదా నెట్లో సెర్చ్ చేసినా మీకు ఈజీగా అర్థం అవుతాయి అనమాట. అలా రిమైనింగ్ అర్థం కావాలంటే మీకు మెయిన్ బేసిక్స్ వచ్చింది, అలా ఆ బేసిక్స్ నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఓకేనా. సో ఫస్ట్ టైప్, డిఫాల్ట్ టైప్ వచ్చేసి మనకి ఎప్పుడు టెక్స్ట్ అని ఉంటుంది టైప్ అంతే. ఇక్కడ చూస్తే మీకు పెద్ద చేంజ్ ఏం లేదు, జస్ట్ టైప్ ఇక టెక్స్ట్ అని ఇచ్చారు అంతే, ఓకేనా. నెక్స్ట్ మనకి దీంట్లోనే ఇంకో యాట్రిబ్యూట్ వచ్చేసి టైప్ అనేది ఒక యాట్రిబ్యూట్, ఇంకో యాట్రిబ్యూట్ వచ్చేసి నేమ్ అనమాట. నేమ్ ఈక్వల్స్ టు ఇది ఫస్ట్ నేమ్ వచ్చేసి దేనికి అనుకున్నాము, యూజర్ నేమ్ అనుకుందాం. మా ఇన్స్టాగ్రామ్ అవన్నీ తీసుకుంటే యూజర్ నేమ్ అనుకుందాం. ఈ నేమ్ అనేది ఇక్కడ మీకు రిఫ్లెక్ట్ అవ్వదు, ఓకేనా. ఈ నేమ్ అనేది ఈ వీడియో ఎండ్ అయ్యాక మీకు అర్థమవుతుంది అసలు నేమ్ అనేది ఎందుకు ఇచ్చినాం అనేది. బట్ నేమ్ అనేది ఒక యాట్రిబ్యూట్ ఉంటుంది, దాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ నేమ్ ఎందుకంటే ఇవి చూడండి, నేను ఇన్పుట్ ఇలాగ ఒక 3 ఇస్తా. ఈ ఇన్పుట్ దేనికి తెలియదు, ఈ ఇన్పుట్ తెలియదు, ఎందుకంటే అన్నీ సేమ్ ఉంటాయి కదా. సో ఇది నేము, ఇది ఈమెయిల్, ఓకేనా, ఇది పాస్వర్డ్. ఇప్పుడు చూడండి మనకంటే ఒక క్లారిటీ ఉంది. ఈ ఫస్ట్ బాక్స్ అనేది నేము, సెకండ్ బాక్స్ అనేది ఈమెయిల్, థర్డ్ బాక్స్ అనేది పాస్వర్డ్ అని మనకు ఒక క్లారిటీ ఉంది. మనకి ఇవన్నీ సైడ్ బై సైడ్ వచ్చాయి కదా, ఎందుకంటే దీన్ని బ్లాక్ లెవెల్ అండ్ ఇన్లైన్ ఎలిమెంట్స్ అంటాం. మోస్ట్లీ వీలైతే ఈ వీడియో ఎండింగ్ లోపల కవర్ చేస్తాను, లేదంటే దీని మీద వేరే వీడియోలు కవర్ చేస్తాను. మ్యాక్సిమం ఈ వీడియోని కవర్ చేసే చూస్తాను, ఓకేనా. సో ప్రజెంట్ మీకు సైడ్ బై సైడ్ వచ్చింది. నాకు ఇలా వద్దు చూసేకి బాగా అనుకుంటే ఇక్కడ మీకు ఇంకో ట్యాగ్ ఇంట్రడ్యూస్ అవుతుంది, దీన్నే బిఆర్ అంటే బ్రేక్ ట్యాగ్ అనమాట. ఇది కూడా సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగే. బిఆర్ అంటే ఏమన్నా అంటున్నాం అంటే ఈ ఇన్పుట్ ట్యాగ్ డిస్ప్లే అయ్యాక, ఓకేనా, ఈ ట్యాగ్ డిస్ప్లే అయిపోయినాక ఒక లైన్ బ్రేకం, బిఆర్ అంటే బ్రేక్, ఓకేనా, ఒక లైన్ బ్రేక్ చేసామని చేసినాక నెక్స్ట్ లైన్లో న్యూ లైన్లో నెక్స్ట్ ఇన్పుట్ అనేది ఉండాలని చెప్తున్నాం అంతే, ఓకేనా. సో మీరు ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే సేవ్ చేయలేదు కదా, ఓకే, సేవ్ చేసా. చూసారా న్యూ లైన్లో వచ్చింది బిఆర్ అనేది, ఎందుకంటే మనకి ఈ రెండింటి మిడిల్లో గ్యాప్ లేదు, ఓకేనా. సో ఆ గ్యాపింగ్ అంతా మనము జనరల్గా సిఎస్ఎస్లో చేస్తాం, లేదంటే బిఆర్ ఇంకోసారి ఇవ్వండి. 1 బిఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 న్యూ లైన్, ఓకేనా. చూడండి ఒక లైన్ ఎక్స్ట్రా గ్యాప్ వచ్చింది. అంటే ఇంతను ఒక బిఆర్ ఇచ్చినప్పుడు నువ్వు జస్ట్ నాకు నెక్స్ట్ లైన్లో డిస్ప్లే చేయని చెప్తున్నావు, కానీ నెక్స్ట్ లైన్ పైన లైన్ అతుక్కున్నాయి. ఇప్పుడు ఏమంటున్నావు, ఫస్ట్ ఒక లైన్ గ్యాప్ ఇచ్చేయి, మళ్ళీ ఇంకో లైన్లో ఈ నెక్స్ట్ డిస్ప్లే చేయ అంటున్నావు, కాబట్టి మనకు ఒక లైన్ గ్యాప్ వచ్చింది, నెక్స్ట్ ఇంకోటి. సో ఇవే అన్నిటికీ పెట్టేస్తున్నాను నేను. ఇవి నీతో కనిపిస్తుంది, ఓకే. ఇది మనకు అర్థం అవుతుంది. కోడ్ రాసిన వాళ్ళకి నేమ్ ఈజ్ ఈక్వల్స్ యూజర్ నేమ్ అంటాను, ఈమెయిల్ అంటాం, మనకి కోడ్ రాసిన తెలుస్తుంది. ఇప్పుడు నువ్వు సడన్గా ఒక వెబ్సైట్లో పోయి ఉత్తిగా బాక్సులు చూసినావు అనుకో, దేంట్లో ఏం రాదో నీకు తెలియదు కదా, ఓకేనా. మనం మెన్షన్ చేయగా యూజర్కి ఎప్పుడు మన వెబ్సైట్ అనేది ఈజీగా అర్థం అవ్వాలి. ఇప్పుడు సిఎస్సి చేసిన వాళ్ళు లేదా కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నదే కాదు, ఇవ్వ ఫోన్స్ మనం అందరూ యూజ్ చేస్తాం కదా, చదువుకున్న నుంచి చదువులేని వాళ్ళకి అందరూ యూజ్ చేస్తారు, అందరికీ అర్థమయ్యేలాగా ఉండాలి మన వెబ్సైట్, అప్పుడే మన వెబ్సైట్ బాగా క్లిక్ అవుతుంది. సో అసలు దీంట్లో ఏం రాయాలి, దీంట్లో ఏం రాయాలి నాకు తెలియదు. దానికి మనకి మెయిన్ 2 డీటెయిల్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ప్లేస్ హోల్డర్, ఓకేనా. ప్లేస్ హోల్డర్ అంటే ఎంటర్ యువర్ నేమ్ అని ఇస్తా. ఇక చూడండి మీకు దీంట్లో డిస్ప్లే అవుతుంది ఏమని, ఈ బాక్స్లో మీ నేమ్ని టైప్ చేయండి అంటే అప్పుడు యూజర్కి అర్థం అవుతుంది అనమాట. ఈ ఫస్ట్ బాక్స్లో నేను నా నేమ్ని ఎంటర్ చేయాలని. ఎట్లా బ్రో నేమ్ ఎంటర్ చేస్తే ఇది నాది క్లాస్ అవుతుందంటే లేదు, ఇది జస్ట్ మీకు డిస్ప్లే అవుతుంది. మీకు ఏమైనా టైప్ చేశారనుకోండి చూడండి మాయమైపోతుంది. ఇది ఎంటీగా ఉన్నంత వరకు మీకు చూపిస్తుంది. ఇంకా వారికి అర్థం అయిపోయినాక ఇక దీంట్లో ఏం టైప్ చేయాలని ఇంకా అది అవసరం లేదు కదా, మనం ఏం టైప్ చేయగానే అది నార్మల్ అయిపోతుంది, ఓకేనా. ఇది వన్ మెథడ్. నెక్స్ట్ వచ్చేసి ఓకే ప్లేస్ హోల్డర్ పెట్టినా బాగానే ఉంది, అయినా సంథింగ్ కంప్లీట్ అవ్వట్లేదు. కంప్లీట్ అవ్వలేదా? ఆ ఫీలింగ్ ఉంది కదా, ఇన్కంప్లీట్ ఫీలింగ్ ఉంది కదా,
సో, ఆ ఇన్‌కంప్లీట్ ఫీలింగ్ కోసం మనం ఏం చేస్తామంటే లేబుల్ అని వాడతాం అనమాట. ఓకేనా? ఫర్ అని ఉంది కదా! ఫర్ అనేది కొంచెం పక్కకు వెళ్దాం. ఇప్పుడొచ్చేసి నేను యూజర్ నేమ్ అని ఇస్తున్నా. ఈ కాలమ్ పెడితే పెడతాను లేకపోతే అవసరం లేదు. ఇప్పుడు చూడండి నాకు బీఆర్ యూజ్ చేయాలి. ఓకే. మీకు సైడ్ బై సైడ్ కావాలంటే ఇలా పెట్టుకోవచ్చు. యూజర్ నేమ్ అని పెట్టుకోవచ్చు. ఓకేనా? లేదు నాకు పైన కింద రావాలా అంటే ఇక ఒక బీఆర్ ట్యాగ్ యూజ్ చేయండి అంతే. సింపుల్ యూజర్ నేమ్. ఇంకా ఆ కాలమ్ పెడితే పెట్టుకొని లేకపోతే మీ ఇష్టం అది. పర్సనల్ చాయిస్. ఓకేనా? ఇది సింపుల్‌గా ఇప్పుడు అర్థమైంది. ఇది యూజర్ నేము. ఇక్కడ మీ నేమ్ టైప్ చేయండి అని అలాగే. ఓకేనా? నెక్స్ట్ ఏమని అలాగే ఈమెయిల్‌కి ఇద్దాము. నెక్స్ట్ పాస్వర్డ్‌కి ఇస్తాము. ఈమెయిల్ పాస్వర్డ్. చూసారా? సింపుల్. ఇంత ఇంక వచ్చి మీ పాస్వర్డ్ టైప్ చేయొచ్చు. ఇక ఈమెయిల్ టైప్ చేయొచ్చు. సో, ఇది బేసిక్‌గా. ఫర్ అనేది జస్ట్ ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇదొకటి ఉందని తెలుసుకోండి. డెప్త్ అవసరం లేదు మీకి. అసలు ఎందుకు యూజ్ చేస్తామో తెలుసుకోండి. ఎలా యూజ్ చేస్తాం అనేది మనకు జావా స్క్రిప్ట్‌లో మోస్ట్‌లీ యూజ్ చేస్తాము. ప్లెయిన్ హెచ్‌టీఎంఎల్ ఎప్పుడు యూజ్ చేయం. ఓకేనా? మనకు ఐడీ అనే ఒక అట్రిబ్యూట్ ఉంటుందని చెప్పా. ఓకేనా? ఐడీ అనేది ఏమని ఎవ్రీ ట్యాగ్‌ని లేకపోతే ఎలిమెంట్‌ని యూనిక్‌గా ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేస్తాం అని చెప్పా. సో, దీని ఐడీ వచ్చేసి నేమ్. ఓకేనా? యూజర్ నేమ్ కాబట్టి నేమ్. ఈ ఫర్‌లో ఈ ఐడీ ఇవ్వాలనమాట. నేమ్ అని. ఎందుకంటే చూడండి ఇప్పుడు ఈ లేబుల్ అనేది మనం దేనికోసం పెట్టాము? ఈ ఇన్‌పుట్ కోసం పెట్టాము కదా! సో, ఇవి 2 లింక్ చేయడానికి. ఆ లింక్ చేయడం వల్ల యూజ్ అనేది మనకు జావా స్క్రిప్ట్‌లో తెలుస్తుంది. ఓకేనా? ఎక్కువ ఆలోచించి బుర్ర పాడు చేసుకోకండి. జస్ట్ వాట్ ఈస్ వాట్ తెలుసుకోండి. ఎంతవరకు అవసరమో తెలుసుకోండి. ఇన్‌పుట్ అనే దానికి మనము ఈ లేబుల్ యూజ్ చేస్తున్నాం. సో, ఈ 2 నాకిప్పుడు లింకప్ లాగా చేయాలి. లింక్ చేసి కొన్ని యాక్షన్స్ పెర్ఫార్మ్ చేయాలి. ఆ యాక్షన్ పెర్ఫార్మ్ చేయడానికి లింక్ చేయడానికి మనకు ఒక కామన్ అట్రిబ్యూట్ ఉండాలి గదా! దానికి హెచ్‌టీఎంఎల్ వాళ్ళు ఏమిచ్చినారంటే ఇన్‌పుట్‌లో ఒక ఐడీ ఈ ఇన్‌పుట్‌కి ఏమైతే ఐడీ ఇస్తావో ఆ ఐడీ లేబుల్‌లో ఫర్ అనే అట్రిబ్యూట్‌కి మీరు మెన్షన్ చేయాలి ఇక్కడ. సో, ఇక ఐడీ ఏమిచ్చా? నేమ్ అని ఇచ్చా. ఫర్ అనేది నేమ్ ఇచ్చా. ఎందుకు ఐడీనే ఇవ్వాలి? ఈ నేమ్ అనేది ఇవ్వచ్చు గదా! అంటే ఇప్పుడు చూడండి. నేను మీకు ఫస్ట్ క్లాస్‌లో ఏమి ఎక్స్‌ప్లెయిన్ చేశా? ఐడీ అనేది ఖచ్చితంగా ప్రతి ట్యాగ్‌కి యూనిక్ ఉంటుంది. ఓకేనా? నువ్వు మళ్ళీ ఈ ఇన్‌పుట్‌కి కూడా వచ్చేసి ఐడీ నేమ్ ఇచ్చినావనుకో దానికి మీనింగ్ ఉండదు. అసలు అది రాంగ్ యూసేజ్ ఆఫ్ ఐడీ అనమాట. ఐడీ అంటేనే యూనిక్ ఐడెంటిఫైయర్. సో, ఈ ఇన్‌పుట్‌కి నువ్వు ఐడీ ఈమెయిల్ అని ఇస్తావు. అలాగే ఈ ఇన్‌పుట్‌కి ఐడీ పాస్వర్డ్ ఇస్తావు. ఎవ్రీ ఇన్‌పుట్‌కి లేదా ఎవ్రీ ఎలిమెంట్‌కి ఐడీ అనేది యూనిక్‌గా ఉంటుంది. మనకి అక్రాస్ హెచ్టీఎంఎల్ పేజ్‌లో అంతా. సో, ఈ యూనిక్ ఐడీని నువ్వు ఇక ఫర్ అనే దాంట్లో లింక్ చేస్తున్నావు. అంతే సింపుల్. ఓకేనా? ఈ లింకింగ్ కోసం ఫర్ ఐడీ యూజ్ చేస్తాము. దీన్ని ఇంకా యూజ్ కేస్ ఏమి అనేది మనము జావా స్క్రిప్ట్ వచ్చినప్పుడు చెక్ చేద్దాం. సో, ఇక మీకు చేంజ్ అయితే ఏముండదు. ఈ ఐడీ యూజ్ చేయడం వల్ల. బట్ మెయిన్ చేంజ్ జేఎస్‌లో తెలుస్తది. మన కంటెంట్ కనిపించినప్పుడైతే ఏం డిఫరెన్స్ ఉండదు. ఇప్పుడు ఓకే. మనకు టెక్స్ట్ వచ్చేసింది. ఈమెయిల్, పాస్వర్డ్. బేసిక్ ఇన్‌పుట్ ఎలా ఇవ్వాలో తెలిసింది బ్రో అన్నావు ఓకే. ఇప్పుడు టైప్‌లోని డిఫరెన్స్ ఉందన్నా కదా! ఇప్పుడు చూడండి. ఇప్పుడు మీకు బటన్ ఇస్తా. బటన్ ఇస్తే మీకు బాగా అర్థమవుతుంది. బటన్ వచ్చి సబ్మిట్ అని ఇస్తా. ఓకేనా? ఆ బటన్ ఏం చేస్తుందో జస్ట్ కొంచెం మర్చిపోండి. ఇప్పుడు చూడండి. ఇదుంది. నేను సబ్మిట్ క్లిక్ చేశా. ఏం అవ్వలేదు. ఓకేనా? అదే ఇప్పుడు ఇవన్నీ ఎంప్టీ ఇచ్చినా గానీ ఏం అవ్వలే మనకి. అదే నేను ఇప్పుడు ఇన్‌పుట్ దగ్గర టైప్ ఈజ్ ఈక్వల్స్ టు టెక్స్ట్ ఉంది. ఇవి మళ్ళీ టైప్ టెక్స్ట్ ఇస్తున్నా. ఇది టెక్స్ట్ ఇస్తున్నా. పాస్వర్డ్ టెక్స్ట్ ఇస్తున్నా. జనరల్‌గా ఇది ఈమెయిల్ కరెక్టా? కాదు. సబ్మిట్ కొట్టినా పేజ్ రిఫ్రెష్ అయిపోతుంది. రిఫ్రెష్ అయిపోయి ఇక చూడండి మీకు ఇదంతా ఎంప్టీ అవుతుంది కదా! అలా కాకుండా కానీ మనకి ఈమెయిల్ ఫార్మాట్ అది కాదు కదా! @gmail.com ఉండాలి. సో, టైప్ ఈక్వల్స్ ఈమెయిల్ అని పెట్టాము. ఓకేనా? ఇప్పుడు చెక్ చేయండి. ఇప్పుడు ఇది ఏదోటి ఇచ్చా. ఈమెయిల్ ఏదోటి ఇచ్చా. పాస్వర్డ్ ఏదోకటి ఇచ్చా. సబ్మిట్ క్లిక్ చేశా. మీకు ఇక వార్నింగ్ లాగా వస్తుంది. ప్లీజ్ ఇంక్లూడ్ యాన్ ఇన్ ద ఈమెయిల్ అడ్రెస్. ఇప్పుడు అర్థమైందా మీకు టైప్ ఒక వాల్యూ. సో, నువ్వు జనరల్‌గా టైప్ ఈక్వల్ టెక్స్ట్ అంటే నువ్వు ఏమి ఇచ్చినా తీసుకుంటుంది. టెక్స్ట్ అంటే ఏంది? నువ్వు ఏమన్నా వాడొచ్చు కదా! కానీ టెక్స్ట్ అంటే ఏమి ఇచ్చినా తీసుకుంటాది. బట్ నువ్వు ఇలా దీన్ని ఏమంటామంటే డేటా వాలిడేషన్ అంటాం. ఓకేనా?
సో యూజర్ ఇచ్చిన ఇన్పుట్ డేటా ఎంత వ్యాలిడేట్ చేస్తే మనకు అంత బ్యాక్ ఎండ్లో ఇష్యూస్ ఉండకుండా ఉంటాయి. సో ఇప్పుడు టైప్ మనకి ఈమెయిల్ కావాలి కాబట్టి టైప్ ఈజ్ కోసం ఈమెయిల్ అని ఇచ్చాం. ఈమెయిల్ అని ఇచ్చినప్పుడు ఇక చూడండి ఇవ్వాలి. ఓకేనా, ఇచ్చినా కానీ ఇక చూడండి ఒప్పుకోదు. సంథింగ్ ఏదో ఇవ్వాలి. సో gmail.com ఇస్తుంది. ఇప్పుడు మీరు అనొచ్చు అసలు ఇట్లాంటి ఈమెయిల్ ఏదో ఒకటి ఉంటుందా బ్రో అని. సో మరి ఇన్డెప్త్ వాలిడేషన్ అయితే మనం ఇందులో చేయలేము. దానికి మళ్ళీ వేరే ఎక్స్టెన్షన్ చాలా సోది ఉంటుంది. బట్ HTML అయితే మనం చేయగలిగింది తర్వాత ఏదో వచ్చేలాగా పెట్టడం వరకు మనం వాలిడేట్ చేయగలం. ఓకేనా, ఇప్పుడు సబ్మిట్ కొట్టే ఇవి మనకేం ఎర్రర్ రాలేదు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇవి చూడండి, సబ్మిట్ కొట్టినా అనుకో పేజ్ రిఫ్రెష్ అవుతానే ఉంది. మీరు బాగా గమనిస్తే ఇది ఇచ్చి సబ్మిట్ కొడుతున్నా రిఫ్రెష్ అవుతుంది. ఇక ఏదైతే ఇచ్చి ఈమెయిల్ వద్దులే మళ్ళీ అడుగుతుంది. అంటే ఇవన్నీ ఎంటీ ఉన్నా కానీ సబ్మిట్ కొడుతుంది. కానీ మనం కొన్నిసార్లు యూజర్ ఖచ్చితంగా ఈమెయిల్ ఇవ్వాలా, ఇవ్వకపోతే నెక్స్ట్ ప్రాసెస్కి మేము వెళ్ళలేము. అలాంటప్పుడు ఏం చేయాలంటే రిక్వైర్డ్ అని ఒకటి యాట్రిబ్యూట్ యూజ్ చేస్తాం. ఓకేనా, బై డిఫాల్ట్ ఫాల్స్ ఉంటుంది. ఇంకో రిక్వైర్డ్ అని పెడతాం అంతే. ఓకే, దీనికి మళ్ళీ ఈక్వల్స్ అవేం అవసరం, జస్ట్ రిక్వైర్డ్ అని పెట్టారు. ఇప్పుడు చెక్ చేయండి, నేను సబ్మిట్ క్లిక్ చేశాను. మళ్ళీ వార్నింగ్ ప్లీజ్ ఫిల్ ఇన్ దిస్ ఫీల్డ్ అంటే దీన్ని ఫిల్ చేయండి ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు ఏదో ఫిల్ చేస్తే సబ్మిట్ అవుతుంది. ఏ లేక సబ్మిట్ కొట్టాయనుకో ఎర్రర్ వస్తుంది. ఓకేనా, అలా మీరు రిక్వైర్డ్ ఎక్కడైనా యూస్ చేయొచ్చు. నెక్స్ట్ టైప్లో టెక్స్ట్ అయిపోయింది, ఈమెయిల్ అయిపోయింది కదా. డేట్ ఇస్తున్నా. డేట్ ఇచ్చిన అంటే ఇక చూడండి మీకు కొన్నిసార్లు కొన్ని ఫామ్స్లో మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి అని చెప్పి మనకు ఇలా వస్తుంది కదా. సో ఇక మీరు డేట్ అనేది మెన్షన్ చేసుకోవచ్చు, సింపుల్. ఓకే, సో డేట్ ఇచ్చేసాము. ఇది ఒక టైప్ అనమాట. నెక్స్ట్ వచ్చి నంబర్. మీరు ఎప్పుడైనా ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఓకేనా, దానికి మళ్ళీ లిమిట్ 10 digits ఉండాలి. అవన్నీ ఎక్స్ట్రా వాల్యుయేషన్ చేసుకోవచ్చు. బట్ ఇందులో మీకు అందులో నంబర్ ఒకటే రావాలి, ఇంకేం రాకు. ఇప్పుడు చూడండి నేను టైప్ చేస్తున్నా. యాక్చువల్లీ నేను అంటే మీకు కీబోర్డ్ కనిపించదు కానీ నేను యాక్చువల్గా నార్మల్ కీస్ టైప్ చేస్తున్నా, బట్ టైప్ అవ్వట్లే. ఇందులో ఓన్లీ నంబర్సే టైప్ అవుతాయి. ఎందుకు మీరు టైప్ కోసం నంబర్స్ పెట్టారు కాబట్టి నంబర్ మాత్రమే ఇన్పుట్గా తీసుకుంటుంది, కానీ ఇంకా ఆల్ఫాబెట్స్ కానీ వేరే ఏవి ఇన్పుట్గా తీసుకోదు. నెక్స్ట్ టైప్ కూడా నంబర్ అయిపోయింది, పాస్వర్డ్ అయిపోయింది, టెక్స్ట్ అయిపోయింది. ఇంకా మనం జనరల్గా ఏమేమి యూజ్ చేసాం ఫామ్స్లో. ఇప్పుడు ఏదైనా మా వెబ్సైట్ కొత్తగా లాగిన్ అయినప్పుడు ఇన్స్టాగ్రామే తీసుకోండి, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఈమెయిల్ అన్నీ అడుగుతుంది. నెక్స్ట్ వచ్చే ఏమడుగుతుంది, ప్రొఫైల్ ఫోటో అప్లోడ్ చేయమని అడుగుతుంది. దానికి టైప్ ఈక్వల్స్ ఫైల్. ఓకేనా, చూసారా చూజ్ ఫైల్ అని వచ్చింది. దీన్ని క్లిక్ చేస్తే ఇంకంతే మీ సిస్టంలోకి పోతుంది. మీరు ఎక్కడన్నా ఫైల్ తీసుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇమేజ్ సంథింగ్ అలా. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫైల్ సెలెక్ట్ చేస్తా, చూసారా మీకు ఆ ఫైల్ నేమ్ ఇక్కడ విజిబుల్ అవుతుంది. ఓకేనా, సో ఇవి టైప్స్ అనమాట. మెయిన్ మనం యూజ్ చేసేవి ఫైల్స్ యూజ్ చేస్తాము, డేట్ యూజ్ చేస్తాము, నార్మల్ టెక్స్ట్ యూజ్ చేస్తాము. ఇవి కొన్నిసార్లు మీరు ఈ వీడియోస్ ఏమన్నా జాబ్ సర్చింగ్ వాళ్ళు కానీ జనరల్గా చూస్తా అంటే మీరు ఎప్పుడైనా జాబ్కి అప్లై చేసినప్పుడు లేదా ఇంకొన్ని కంపెనీస్లో గూగుల్ ఫామ్స్లో ఓ పెద్ద బాక్స్ ఇచ్చి టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని ఉంటుంది. ఓకేనా, లేకపోతే వై షుడ్ వి హైర్ యూ అని చెప్పి ఒక బాక్స్ ఇస్తారు. ఆ బాక్స్ వచ్చేకి మనకు టెక్స్ట్ ఏరియా అనేది యూజ్ చేస్తాం. ఓకేనా, సో ఈ టెక్స్ట్ ఏరియా అనేది సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ అయితే కాదనమాట. మనం ఏమైనా డిఫాల్ట్ టెక్స్ట్ ఇవ్వాలనుకుంటే ఇక చూడొచ్చు, ఈ మిడిల్లో డిఫాల్ట్ టెక్స్ట్ ఉంటుంది, అది మళ్ళీ ఎరేజ్ అవుతుంది, మీరు మార్చుకోవచ్చు. సో ఇక చూడండి టెక్స్ట్ ఏరియా ఉంది. ఏం డిఫరెన్స్ ఉంది బ్రో, నాకు పెద్ద డిఫరెన్స్ కనిపించలేదు. ఈ రెండింటితో కంపేర్ చేస్తే నార్మల్ ఇన్పుట్కి దీనికి, ఈ రెండింటితో కంపేర్ చేస్తే నార్మల్ ఇన్పుట్కి దీనికి నాకు పెద్ద డిఫరెన్స్ కనిపించలేదు. కొంచెం సైజ్ పెద్దగా ఉంది అనుకుంటున్నారా, అదే మెయిన్ డిఫరెన్స్ అనమాట. మీరు ఇందులో ఇప్పుడు నేను టైప్ చేస్తున్నా వెళ్ళిపోయాను అనుకోండి, సైడ్కి వెళ్ళిపోతుంది. అంటే మీకు మొత్తం డేటా అనేది విజిబుల్ అవ్వాలన్నమాట ఇక్కడ. ఓకేనా, సో మీరు ఎప్పుడైనా ఒక పేర రాయాలనుకున్నా టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్నప్పుడు మీకు ఇది ఇబ్బంది అవుతుంది. సో అలాంటి సిచ్యువేషన్ టెక్స్ట్ ఏరియా అనేది మనకి యూజ్ అవుతుంది. టెక్స్ట్ ఏరియాలో మనకి రోస్ అండ్ కాలమ్స్ అనే అట్రిబ్యూట్స్ ఉంటుంది. ఓకేనా, రోస్ వచ్చేసి నేను ఒక 5 ఇస్తున్నా, కాలమ్స్ని కాల్స్ అంటాం, అది వచ్చి ఒక 20 ఇస్తున్నా. ఇవి చూడండి ఎంత పెద్దగా అయింటుందో, చూసారా. రోస్ అంటే మనకి ఎప్పుడు డౌన్వర్డ్స్ అనమాట. ఓకేనా, 5 అంటే 5 రోస్ అంత స్పేస్ తీసుకోండి డౌన్వర్డ్స్. కాల్స్ అంటే 20 కాలమ్స్. ఇవి కాంటే కాలమ్స్ నేను ఒక 200 వెళ్తా
మీకు ఇంకా నీట్గా అర్థమైంది చూసారా. ఈ మనకి లెంత్ అనేది హైట్ అనేది పెరగలేదు చూడండి. హైట్ అని జస్ట్ 5 ఉంది, 5 రోస్. బట్ కాస్ట్ అనేది ఇంత ఇది స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళాలి చూసారా, పెద్దగా అయింది. సో వర్టికల్గా మనకు ఇంక్రీజ్ అవ్వాలి స్పేస్ అంటే రోస్ యూజ్ చేస్తాము. హారిజాంటల్గా స్పేస్ ఇంక్రీజ్ అవ్వాలంటే కాల్స్ అనే నెంబర్ ఇస్తాం. జనరల్గా ఇంత పెట్టుకోము, అదొక 5, ఇదొక 20 సరిపోతుంది మోస్ట్లీ. ఇవి ఇందులో చూడండి ఏం ఇచ్చానుకో మీకు కిందకి వస్తుంది, ఇట్లా ఏదంతా రాకుండా హలో ఆల్ వెల్కమ్ టు ఫార్మ్స్ డెమో ట్యుటోరియల్. ఓకేనా, అంతే. ఇప్పుడు మీరు ఇంకా ఏమైనా ఇచ్చుకుంటా పోయినారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో మనకి ఇలా స్క్రోల్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇదేనా స్క్రోల్ అవుతుంది. సో ఇలా సైడ్ బై సైడ్ చదివే కన్నా ఇలా స్క్రోల్ అవుతూ చదవడం ఈజీ కదా. సో మనకి ఏదో మ్యాటర్. సో ఎప్పుడన్నా ఇలా ఒక రోస్ అండ్ కాలమ్స్ ఫార్మాట్లో మనం యూజ్ చేయాలనుకుంటే టెక్స్ట్ ఏరియా అనే ట్యాగ్ యూజ్ చేస్తాం. ఓకేనా. సో మనకి నెక్స్ట్ వచ్చేసి మీరు ఎప్పుడైనా కొన్ని ఫామ్ చూసుకుంటే జెండర్స్ అని చెప్తాను కదా, మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకుని అంటారు. కొన్ని దాంట్లో డ్రాప్ డౌన్ మెనూ వచ్చింటుంది. మీరు ఏమైనా వెబ్సైట్ చూసుకుంటే సెలెక్ట్ డిస్ట్రిక్ట్, సెలెక్ట్ స్టేట్ అని చెప్పి ఒక డ్రాప్ డౌన్ మెనూ వస్తుంది. నెక్స్ట్ చెక్ బాక్సెస్, మీకు ఏదైనా ఇంటర్వ్యూకి కానీ అప్లై చేస్తాను అనుకోండి, మీకు ఏమేమి స్కిల్స్ ఉన్నాయో అన్ని టిక్ చేయని చెక్ బాక్స్ వస్తుంది కదా. ఇప్పుడు ఇవేళ క్రియేట్ చేయాలో తెలుసుకుందాం అనమాట. ఫస్ట్ వచ్చేసి జెండర్కి చూద్దాము. ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు రేడియో అనాలన్నమాట. ఓకేనా, రేడియో నేమ్ ఈక్వల్స్ టు జెండర్. వాల్యూ అని ఇంకో యాట్రిబ్యూట్ ఉంటుంది, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎందుకని. వాల్యూ వచ్చి మేల్ అనమాట. ఇక మేల్ అని ఇస్తాం అంతే. ఇవి ఇక్కడ చెక్ చేయండి, మీకు ఒక రౌండ్ బటన్ వచ్చింది, క్లిక్ చేస్తే చూడండి బ్లూ కలర్లో. ఓకేనా, ఇప్పుడు సేమ్ ఇదే ఫీమేల్ చేద్దాము. నేమ్ సేమే ఉంటుంది, ఎందుకంటే మనం అసలు దేనికి వాల్యూ ఇస్తున్నాం, జెండర్ అనే దానికే కదా, కాబట్టి నేమ్ చేంజ్ అవ్వదు. ఇప్పుడు అర్థమైనా మనం ఐడి ఇంతకుముందు ఎందుకు యూనిక్ ఉంటుంది, ఎందుకంటే నేమ్ కొన్నిసార్లు ఇలా సేమ్ ఉంటుంది. ఇప్పుడు జెండర్కి 2 ఇన్పుట్ ట్యాగ్స్ తీసుకున్నా నేమ్ అనేది సేమే ఉంది, బట్ మేల్ వాల్యూ మారుతుంది కదా. కాబట్టి ఎప్పుడు నేమ్ డిపెండ్ మీద ఫర్ అనే యూస్ చేయము. ఐడి అనేది యూనిక్గా ఉంటుంది. ఇది మీకు ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట, ఎందుకు ఐడి అనేది యూనిక్గా ఉంటుంది రిమైనింగ్ యూస్ చేయకూడదని. ఓకే, నేమ్ ఫీమేల్, ఏమో క్యాప్ ఇచ్చిన. సో ఇది వచ్చేసింది. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఈ టైప్లో ఉంటే మీరు అదర్స్ కూడా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. ఓకేనా. సో ఇవి చూడండి, ఫీమేల్ సెలెక్ట్ చేస్తే ఫీమేల్ సెలెక్ట్ అవుతుంది కదా. నెక్స్ట్ మేల్ క్లిక్ చేస్తున్నాం. మేల్ అంటే రేడియో బటన్ అనేది టైప్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఒక నంబర్ ఆఫ్ ఆప్షన్స్లో 1 to 3 కానీ ఒక 1 to 10 ఆప్షన్స్లో వాడు ఏదో ఒక్కటే సెలెక్ట్ చేయాలి యూజర్ అనేవాడు, ఇంకా వేరే ఆప్షన్ సెలెక్ట్ చేయకూడదు. పిక్ ఎనీ వన్ ఆఫ్ ది బిలో అంటారా, అలా అన్నప్పుడు మనం రేడియో టైప్ అనేది యూజ్ చేయాలి. ఓకేనా. లేదు నాకు రేడియో టైప్లో కాదు అంటే ఇప్పుడు మేల్ ఫీమేల్ ఇవి కాబట్టి బాగానే ఉంది, జెండర్ పెట్టేసినాం. నీకు లిస్ట్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, మీరు సెలెక్ట్ స్టేట్ డిస్ట్రిక్ట్ అంటే ఒక పెద్ద లిస్ట్ వస్తుంది. ఇవి మీరు ఆ లిస్ట్ అంతా వరుసగా పెట్టుకుంటూ పోతే మనకు చూసే నీట్గా ఉండదు. ఆ లిస్ట్ డ్రాప్ డౌన్ మెనూ వచ్చేకి మనము సెలెక్ట్ అనే ట్యాగ్ యూజ్ చేస్తాము. నేమ్ ఈక్వల్స్ టు సిటీ అని వెళ్దాం. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఇందులో సెలెక్ట్ లోపల ఆప్షన్ అని ఒక ట్యాగ్ ఉంటుంది. ఓకేనా, ఆప్షన్కి వాల్యూ వచ్చేసి ఏపీ అని ఇస్తున్నా. ఫుల్ ఫామ్స్ రాయదా, టైం సరిపోయి కాబట్టి ఇక ఒక ఏపీ అని ఇస్తాను. నెక్స్ట్ ఇదే వచ్చేసి మనకు ఇంకో ఒక 4 తీసుకుందాము ప్రస్తుతానికి. టీజీ, ఇప్పుడు తెలంగాణ టీజీ అంటున్నారు కదా, కాబట్టి టీజీ. నెక్స్ట్ కర్ణాటకకి కేఏ, ఇక్కడ కేఏ. ఇంకేమున్నాయి అబ్బా, ఏమన్నా ఇంకా గుర్తు రాదంలే, ఈ మూడే గుర్తున్నాయి. ఇప్పుడు ఏపీ డిఫాల్ట్ వచ్చింది, ఎందుకంటే మనం ఫస్ట్ ఆప్షన్ ఏదైతే వెళ్తామో బై డిఫాల్ట్ అది ఉంటుంది. ఓకేనా. సెలెక్షన్ ట్యాగ్లో, అది సెలెక్ట్ ట్యాగ్లో ఫస్ట్ ఆప్షన్ డిఫాల్ట్ ఏది వెళ్తామో అది బై డిఫాల్ట్ వచ్చేస్తుంది. లేదా మేము మార్చుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు, కేఏ మళ్ళీ ఏపీ లేదా టీజీ. అర్థమైనా డ్రాప్ డౌన్ మెనూ అనేది ఎలా వర్క్ అవుతుంది అనేది. సో ఇది డ్రాప్ డౌన్ మెనూ, ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు ఇందులో కూడా సెలెక్ట్ వన్ ఆఫ్ ది ఆప్షనే, ఇందులో కూడా సెలెక్ట్ వన్ ఆఫ్ ది ఆప్షనే.
తేడా ఏమంటే కొంచెం ఇది మనకు లిస్ట్ లాగా డ్రాప్ డౌన్ వస్తుంది. ఇది బటన్స్ లాగా మనకు ఒక పెద్ద లిస్ట్ వరుసగా వచ్చేస్తుంది. చూసాక అంత బాగుంటుంది. కానీ నాకు అలా కాదు బ్రో. నేను వన్ ఆఫ్ ది బిలో కాదు, సెలెక్ట్ ఎనీ 5 ఆఫ్ ది బిలో. ఇప్పుడు మనం నెట్‌ఫ్లిక్స్ గానీ, జియో హాట్‌స్టార్ గానీ ఓపెన్ చేసినప్పుడు, మీరు ఏ లాంగ్వేజ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారో సెలెక్ట్ చేసుకో అని చెప్పి ఒక ఆప్షన్స్ ఇస్తది. మీ దాంట్లో సింగిల్ లాంగ్వేజ్ అవసరం లేదు. ఇంగ్లీష్, తెలుగు, హిందీ అలా 3-4 లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ ఇష్టం ఎన్ని నంబర్ ఆఫ్ లాంగ్వేజ్. దాని తగ్గట్టు మీకు కంటెంట్ ఇస్తుంది కదా! అలా సెలెక్ట్ చేసుకోవాలంతే. ఇన్‌పుట్ సేమ్ ఇన్‌పుట్‌లోనే టైప్ ఈక్వల్స్ టు చెక్ బాక్స్. ఓకేనా? దీని నేమ్ వచ్చేసి స్కిల్స్ అని ఇస్తా. ఓకేనా? వాల్యూ ఈక్వల్స్ టు హెచ్టీఎంఎల్ ఇద్దాం. ఇక్కడ హెచ్టీఎంఎల్ ఇద్దాం. ఇప్పుడు చూడండి ఏమొచ్చింటది. ఇదిగో కిందికేద్దాము. మీకంతా కొంచెం క్లమ్జీగా ఉండొచ్చు. అంటే నీట్‌గా నేను ఫార్మాటింగ్ అయితే చేయడం లేదు. మీరు జస్ట్ ఏ ట్యాగ్ ఎందుకు యూజ్ చేస్తున్నామో అర్థమైతే మీకు ఈ క్లాస్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ రీచ్ అయినట్టే. ఓకేనా? ఈ క్లాస్ యొక్క మెయిన్ గోల్ ఏమంటే మీకు ఫార్మ్స్‌లో ఎన్ని టైప్స్ ఉంటాయి, ఏ సిట్యుయేషన్‌లో ఏ ట్యాగ్స్ యూజ్ చేయాలా, అంటే ఆ టైప్ అనే అట్రిబ్యూట్ ఏది యూజ్ చేయాలా, లేకపోతే సెలెక్ట్ అవన్నీ అర్థం అవ్వాలని నా ఇంటెన్షన్ మొత్తం. ఓకేనా? బ్రో చూసాక ఏం అసలు నీట్‌గా లేదు, ఎట్లా అంటే అట్లా ఉంది, స్ట్రక్చర్ లేదంటారు. ఎందుకంటే హెచ్టీఎంఎల్ మెయిన్ సీక్వెన్స్ స్ట్రక్చర్ కదా! ఇది కూడా స్ట్రక్చరే. నాకు ఫస్ట్ యూజర్ నేమ్ రావాలా, నెక్స్ట్ ఈమెయిల్ రావాలా అలా. ఓకేనా? సో ఇప్పుడు హెచ్టీఎంఎల్ వచ్చింది, టిక్ చేసా. ఇప్పుడు నెక్స్ట్ సేమ్ ఇలాగే ఇంకో 3 స్కిల్స్ తీసుకుందాము. ఓకేనా? చూసారా? మమ్మీ చూస్తే మీరు గమనించినట్లయితే ట్యాగ్ ఎండ్ అయిపోయినాక నేను ఇవన్నీ ఇస్తున్నా నేమింగ్. ఓకేనా? ఎందుకంటే ఈ నేమింగ్ మనకు ఇప్పుడు మన లోపల ఉన్నాక తెలుస్తుంది. ఫస్ట్ చెక్ బాక్స్ క్లిక్ చేస్తే దాని వాల్యూ హెచ్టీఎంఎల్, సెకండ్ చెక్ బాక్స్ క్లిక్ చేస్తే దాని వాల్యూ సిఎస్ఎస్, థర్డ్ బాక్స్ క్లిక్ చేస్తే దాని వాల్యూ జేఎస్ అని. బట్ వెబ్సైట్ చూసేవానికి మన కోడ్ ఏం కనిపించదు కదా, మనకి జస్ట్ అవుట్పుట్ కనిపిస్తుంది. మనం 3 చెక్ బాక్స్ ఇచ్చి క్లిక్ చేయాలంటే వానికి ఏం తెలుస్తుంది, అసలు ఏది ఏమని తెలియదు. అందుకు ఈ పక్కన మనం ఇస్తున్నాం. ఇవి చూడండి, హెచ్టీఎంఎల్ సెలెక్ట్ చేసా, సిఎస్ఎస్ చేసా, జేఎస్ చేసా. అది ఇది చూడండి, మేల్ సెలెక్ట్ చేసా, ఫీమేల్ సెలెక్ట్ చేస్తే మేల్ అనేది డిజేబుల్ అయిపోతుంది మనకి. అంటే సెలెక్ట్ చేసినా చూపిద్దాంలే. ఇది అలా కాదు, ఇవి ఏమైనా చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? సో మోస్ట్ ఆఫ్ ది కేసు మనం యూజ్ చేసే ఫార్మ్స్ అయితే ఇవే. మనము చెక్ బాక్స్ కానీ, డ్రాప్ డౌన్ కానీ, రేడియో బటన్ కానీ, ఇవన్నీ అర్థమైనాయి అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చూడండి, మీకు ఎక్కడ బటన్ ఇచ్చా కదా, ఈ బటన్ లాస్ట్లో ఇద్దాము. ఓకేనా? ఇప్పుడు బటన్స్ ఈక్వల్ సబ్మిట్ అని ఇచ్చా. ఇప్పుడు మీకు ఈ నేము నెక్స్ట్ వాల్యూ అనేది ఎందుకు వస్తుందో చూద్దాం. ఓకేనా? ఇప్పుడు పాస్వర్డ్ ఉంది కదా, పాస్వర్డ్కి వాల్యూ వచ్చేసి నేను 1 2 3 4 ఇస్తాను. ఓకేనా? ఇవి బాగా గమనించండి. మీరు ఎక్కడ గమనిస్తారంటే, ఒక నిమిషం సర్వర్ స్టాప్ చేసి మళ్ళీ రన్ చేస్తాను మీకు అర్థం కావాలంటే. ఇవి మీరు గమనించండి. ఈ పైన బాగా చూడండి, ఇక్కడ ఫార్మ్స్ డాట్ హెచ్టీఎంఎల్ ఉంది కదా, ఇక మీకు ఏముంది, ఫార్మ్స్ డాట్ హెచ్టీఎంఎల్ అని ఉంది అంతే, అంతకుమించి ఏం లేదు కదా. ఇప్పుడు నేను సబ్మిట్ క్లిక్ చేస్తున్నా. నేమ్ రిక్వైర్డ్ కాబట్టి నేమ్ వచ్చి శరత్ అని ఇస్తున్నా. ఓకేనా? పాస్ అయ్యి చూడండి, వాల్యూ బై డిఫాల్ట్ 1 2 3 4 వచ్చింది. అది నేనేమి ఇవ్వలే. ఇప్పుడు నేను మేమన్నా టైప్ చేశాను, టైప్ చేయలేదు. ఎందుకంటే ఇక మా వాల్యూ 1 2 3 4 ఇచ్చాం కాబట్టి బై డిఫాల్ట్ వాల్యూ 1 2 3 4 వచ్చింది. ఓకేనా? మీరేమైనా ఇస్తే మారుతుంది, లేదంటే బై డిఫాల్ట్ 1 2 3 మీరు ఎరేజ్ చేసి ఎరేజ్ ఎంటీ అవుతుంది. ఇప్పుడు చూడండి, సబ్మిట్ క్లిక్ చేస్తున్నా, ఇక్కడ మెయిల్ క్లిక్ చేస్తున్నా, దీంట్లో హెచ్టీఎంఎల్ సిఎస్ఎస్ చెప్తాను, ఇందులో తెలంగాణ ఏపీఏ వెళ్దాం. ఓకేనా? సబ్మిట్ క్లిక్ చేస్తా. మీరు ఇక్కడ గమనించండి, ఇప్పుడు ఇక్కడ ఏమొచ్చింది, సబ్మిట్ క్లిక్ చేసిన వెంటనే పేజ్ అంతా రిఫ్రెష్ అయిపోయింది. నీకు నేమ్ టైప్ చేసిన రాలేదు, ఇది రాలేదు, ఇవన్నీ రాలేదు. బట్ ఇక పైన చెక్ చేయండి, ఫామ్తో హెచ్టీఎంఎల్ తర్వాత యూజర్ నేమ్ ఈక్వల్స్ శరత్ అని వచ్చింది. ఆ యూజర్ నేమ్ ఎక్కడ ఇచ్చాము, ఇక్కడ నేమ్ అనే ట్యాగ్లో ఇచ్చాము కదా. నెక్స్ట్ అండ్ ఈమెయిల్ ఈక్వల్స్ టు అండ్ పాస్వర్డ్ అని ఉంది. ఓకేనా? అండ్ పాస్వర్డ్ అంటే స్పేస్ అనమాట అది. ఓకే, అంటే మీరు జస్ట్ ఈ వాల్యూస్ ఏమైనా పట్టించుకోవద్దండి. ఓకే, జస్ట్ ఇక్కడ చూడండి, యూజర్ నేమ్ అనేది మనం ఈ ఇన్పుట్ ఫీల్డ్కి ఇచ్చిన నేమ్కి ఇచ్చిన నేమ్ అనమాట. నెక్స్ట్ ఈమెయిల్ అనేది ఈ ఇన్పుట్ ఫీల్డ్కి ఇచ్చినాం, అది ఎంటీ. ఓకేనా? అందుకే ఏం ఇవ్వలేదు. ఈమెయిల్ ఇది కోసం ఆ ఫైల్ ఏం చూస్ చేయాలి కాబట్టి ఎంటీ చూపిస్తాను. నెక్స్ట్ అండ్ పాస్వర్డ్ ఎంటీ, మనం ఇంతకుముందు ఇది అంతా ఎంటీ ఇచ్చాం కదా, అందుకే ఎంటీ చూపించింది. జెండర్ మేల్ సెలెక్ట్ చేసాం కదా, జెండర్ ఈక్వల్ మేల్. అండ్ సిటీ కోసం ఏపీ ఇచ్చాం, ఇంట్లో ఏపీ సెలెక్ట్ చేసాం కాబట్టి ఏపీ వచ్చింది. స్కిల్స్ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్టీఎంఎల్ సిఎస్ఎస్ వచ్చిందా.
స్కిల్స్ కూడా మీకు 2 సార్లు వచ్చింది. ఎందుకు మనం 2 సెలెక్ట్ చేసాం కాబట్టి స్కిల్స్ ఈక్వల్ హెచ్టీఎంఎల్ అండ్ స్కిల్స్ ఈక్వల్ సిఎస్ఎస్ అని వచ్చింది. ఇప్పుడు అర్థమైనా మీకు నేమింగ్ అనేది ఏ ఫీల్డ్‌కి ఏ వాల్యూ ఇచ్చినాం అనేది మనకు తెలియజేయడానికి నేమింగ్ యూజ్ చేస్తాం. ఇది మీకు క్లియర్‌గా అర్థమైంది. వాల్యూ అనేది కూడా ఇప్పుడు ఈ వాల్యూ అనేది మనం టైప్ చేస్తే చేంజ్ అవుతది. కొంచెం మనం టైప్ ఎంప్టీ ఇస్తాం కదా! ఆ ఎంప్టీ ప్లేస్‌లో ఉండడానికి ఇక్కడ వాల్యూ అని ముందుగానే పెట్టింటాం. ఇవి మేల్ అనే దానికి చూడండి. మేల్ అనే దాంట్లో మేల్, ఫీమేల్ ఈ రేడియో బటన్స్ ఉన్నాయి కదా! మేల్, ఫీమేల్ లేకపోతే హెచ్టీఎంఎల్, సీఎస్ఎస్‌కి చెక్ బాక్స్ ఉంది కదా! దీనికి మనము సెపరేట్‌గా ఏమి టైప్ చెయ్యము. ఓకేనా? ఇప్పుడు దీన్ని టైప్ చేస్తున్నావా? చేయవు. దీనికి టైప్ చేస్తావా? టైప్ చేయవు. జస్ట్ ఉన్న ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నావు. ఇప్పుడు నువ్వు సెలెక్ట్ చేసిన ఆప్షను ఫీమేలే అని నీకు తెలియాలి కదా! లేకపోతే నువ్వు సెలెక్ట్ చేసిన ఆప్షన్ ఇక్కడ మేల్ అని వచ్చింది. అది మనకి బ్రౌజర్‌కి ఎలా తెలుస్తుంది? ఎందుకంటే నువ్వు ఇక్కడ ఇచ్చావు చూడు. దీనికి జెండర్ ఈక్వల్స్ టు నేమ్ జెండర్ ఇచ్చావు. వాల్యూ మేల్ ఇచ్చావు. సో, ఇక్కడ రాసిన టెక్స్ట్ నువ్వు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే, ఈ మేల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఓకేనా? ఈ మేల్ అనే ఆప్షన్ యూజర్‌కి. ఓకే. కన్‌ఫ్యూజ్ అవ్వకండి. సింగిల్ లైన్‌లో చెప్తా చూడండి. ఈ మేల్ అనే ఆప్షన్ యూజర్‌కి కనిపించేయి. ఏమని? ఈ 2 చుక్కల్లాగా ఉన్నాయి కదా! 1, 2 దీంట్లో మేల్ ఏది, ఫీమేల్ ఏది యూజర్‌కి తెలిసేదానికి మీరిక్కడ రాస్తారు. ఓకేనా? బాగానే ఉంది. ఇది సైడ్‌లో టెక్స్ట్ రాస్తారు బాగానే ఉంది. బట్ బ్రౌజర్‌కి అర్థం కావాలి కదా! ఇది ఏ వాల్యూ అని. సో, లోపల మేల్ సెలెక్ట్ చేస్తున్నావు. వాల్యూ కోసం మేల్ ఇస్తున్నావు. ఇక వాల్యూ కోసం ఫీమేల్ ఇస్తున్నావు. స్కిల్స్ కూడా అంతే. ఈ బయట రాసినవన్నీ యూజర్‌కి అర్థమయ్యేకి. హెచ్టీఎంఎల్ అనేది, సీఎస్ అనేది యూజర్‌కి అర్థమయ్యేది. లోపల వాల్యూ ఇస్తున్నావు. సో, ఇప్పుడు లింకింగ్ చూడండి మీకు ఎంత బాగుంటుందో. ఇది యూజర్‌కి కనిపిస్తోంది. ఇది సెలెక్ట్ చేసినప్పుడు బ్రౌజర్‌కి తెలుస్తుంది ఏమని? దీని యొక్క వాల్యూ మేల్ అని. దీన్ని సెలెక్ట్ చేసినప్పుడు బ్రౌజర్‌కి ఏం తెలుస్తుంది? దీని యొక్క వాల్యూ ఫీమేల్ అని. ఇప్పుడు అర్థమైందా? మీకు నేమ్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం? వాల్యూ అనేది యూజ్ చేస్తాం. ఓకే బ్రో అంతా బాగానే ఉంది. నేను సబ్మిట్ క్లిక్ చేస్తానే ఆహ్, ఈ మళ్ళీ సబ్మిట్ క్లిక్ చేస్తున్నా. ఇక మళ్ళీ అన్నీ చేంజ్ అయిపోయాయి. ఇక జెండర్ ఫీమేల్ వచ్చింది. నేమ్ ఎఫ్‌జీ ఏదో వచ్చింది అంతా వచ్చిందా? ఓకే. అసలు ఇది ఎందుకు యూజ్ చేస్తాం ఫార్మ్స్? ఇట్లా పైన కనిపించాకా? అంటే కాదు. ఫార్మ్స్ అనేది జనరల్‌గా మనము మన డేటాని సర్వర్‌కి పంపించేకి యూజ్ చేస్తాము. ఆ సర్వర్ పంపించడం మీకు అర్థం కాదు కాబట్టి ఎందుకంటే అదంతా బ్యాక్ ఎండ్. హెచ్టీఎంఎల్ ఇవన్నీ అర్థం చేసుకోండి. సో, ఈ డేటా అసలు సబ్మిట్ క్లిక్ చేయగానే వెళ్ళిపోతాంది. అది ఎందుకు బ్రో అంటే మనకి ఇక ఫార్మ్స్ అనే దాంట్లో 2 మెథడ్స్ ఉంటాయి. 2 అట్రిబ్యూట్స్ ఉంటాయి. ఒకటొచ్చి యాక్షన్, ఇంకోటొచ్చి మెథడ్. యాక్షన్ వచ్చేసి ఈ డేటాని ఏం చేయాలి మనం ఓకేనా? బై డిఫాల్ట్ యాక్షన్ వచ్చేసి ఏముంటుందంటే మీరు ఏం డేటా ఇచ్చినా ఇప్పుడు ఇక నేను డేటా సంథింగ్ ఏదో టైప్ చేసిన ఇక్కడ వచ్చి ఏదో టైప్ చేసి ఇదేదో టైప్ చేసి మేల్ జేఎస్ అని వెళ్తా సబ్మిట్ క్లిక్ చేస్తా చూసారా మీకు ఈ డేటా వచ్చింది బై డిఫాల్ట్ ఈ డేటా వచ్చినాక ఇక మనం ఇచ్చినవన్నీ మాయమైపోయినాయి కదా అలాగా సో ఫామ్లో ఉన్న డేటా అంతా క్లియర్ అయిపోవాలి అంటే మళ్ళీ కొత్త ఫామ్లా కనిపించాలా కనిపించి పేజ్ రిఫ్రెష్ అవ్వాలంతే ఓకేనా ఇక యూఆర్ఎల్లో డేటా కనిపిస్తుంది నెక్స్ట్ ఈ యూఆర్ఎల్లో డేటా కనిపిస్తుంది కదా కనిపించడానికి మెయిన్ వచ్చేసి మెథడ్ అనే గెట్ బై డిఫాల్ట్ గెట్ అని ఒక మెథడ్ ఉంటుంది ఓకేనా ఇవన్నీ మనకి బ్యాక్ ఎండ్లోనే వస్తాయి మళ్ళీ గెట్ మెథడ్ పోస్ట్ అవన్నీ బ్యాక్ ఎండ్లో వస్తాయి జస్ట్ వాటి స్వాట్ తెలుసుకోండి యాక్షన్ అనేది ఇప్పుడు నువ్వు ఇచ్చిన డేటాని ఏం చేయాలి ప్రజెంట్ బై డిఫాల్ట్ ఏం జరుగుతుంది డేటా అనేది పైన అడ్రస్ బార్ ఉంటుంది కదా ఆ అడ్రస్ బార్లో యూఆర్ఎల్లో డిస్ప్లే అవుతుంది డేటా అనేది అలాగే పేజ్ రిఫ్రెష్ అవుతుంది అంతే ఓకేనా మెథడ్ అంటే ఆ డేటా ఎట్లా డిస్ప్లే అవుతుంది సో ఇప్పుడు గెట్ మెథడ్ కాబట్టి మనకు డేటా అంతా ఇక డిస్ప్లే అవుతుంది ఓకేనా ఇప్పుడు నేను ఇక పోస్ట్ మెథడ్ ఇస్తా పోస్ట్ మెథడ్ ఇచ్చి సర్వర్ స్టాప్ చేస్తాను మళ్ళీ సర్వర్ ఆన్ చేస్తాను ఇది మీకు నీట్గా వచ్చింది ఇక ఇంకేం లేదు ఫామ్లో హెచ్టిఎంఐ ఏదో సంథింగ్ ఇస్తున్నా జేఎస్ ఇచ్చిన మేల్ ఇచ్చిన సబ్మిట్ కొట్టిన చూసారా పేజ్ రీలోడ్ అయ్యింది వర్కింగ్ ఇది ఎర్రర్ పక్క పెట్టింది కానీ మీకు ఇక్కడ డేటా కనిపించిందే కనిపించలేదు ఎందుకంటే పోస్ట్ మెథడ్ ఒక ఏమంటే వర్కింగ్ ఫంక్షనాలిటీ అనమాట గెట్ మెథడ్లో మాత్రమే మీకు మీ డేటా అంతా కనిపిస్తుంది ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్ పేజ్ లాగిన్ అయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు లాగిన్ అయినారు ఇక గెట్ బై డిఫాల్ట్ గెట్ మెథడ్ ఉందనుకోండి మీ పాస్వర్డ్ యూజర్ నేమ్ అంతా అందరికి కనిపిస్తుంది కదా ఇక పైన అది ఎవరైనా యాక్సెస్ చేయగలుగుతారు కదా కాబట్టి మనము అలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు పోస్ట్ మెథడ్ యూజ్ చేస్తాం ఓకే సో దీని గురించి ఎక్కువ డీప్ వెళ్ళకండి మీరు మీరు జస్ట్ యాక్షన్ అంటే ఏం చేసిన యాక్షన్ అంటే మనం ఇచ్చిన డేటాని ఏం చేయాలి ఇంతకుముందు చెప్పా కదా మీరు డేటా ఫిల్ చేసి ఇస్తారు బ్యాంక్లో కానీ లేదా ఇన్స్టాగ్రామ్లో నెక్స్ట్ ఏం యాక్షన్ చేయాలి మనకి ఇన్స్టాగ్రామ్లో లాగిన్ అయితే ఆ డీటెయిల్స్ తీసుకుని మనకి లాగిన్ పేజ్ కనిపించేలాగా చేయాలి ఒక యాక్షన్ లేదు మనకి కొత్త అకౌంట్ క్రియేట్ చేస్తే ఆ డీటెయిల్స్ అని తీసుకుని కొత్త అకౌంట్ క్రియేట్ చేయమనేది ఇంకో యాక్షన్ అలా ఏం చేయాలని మనం యాక్షన్లో మెన్షన్ చేస్తాం అది జేఎస్ బ్యాక్ ఎండ్ వచ్చినప్పుడు తెలుస్తుంది మెథడ్ అనేది
ఆ యాక్షన్ ఏ విధంగా చేయాలి? ఇప్పుడు గెట్ రూపంలో అయితే అందరికీ కనిపించేలాగా చేయాలనా? లేకపోతే ఆ డీటెయిల్స్‌ని హైడ్ చేసి మనం యాక్షన్ పెర్ఫార్మ్ చేయాలనా? అనేది మెథడ్. ఓకేనా? ఇది మనకి కంప్లీట్ ఒక ఫార్మ్ బిహేవియర్ అనమాట. ఇవి మనకి లాస్ట్‌లో వచ్చేసి బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అంటే ఏమి? ఇన్‌లైన్ ఎలిమెంట్స్ అంటే ఏమి? ఓకేనా? మనకి హెచ్‌టీఎంఎల్‌లో 2 టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఓకేనా? ఒకటొచ్చి బ్లాక్, ఇంకోటొచ్చి ఇన్‌లైన్. బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అంటే ఇవి చూడండి. హెచ్1 ట్యాగ్ తీసుకుంటాను. దిస్ ఈజ్ బ్లాక్ లెవెల్ అని చెప్తా. ఓకేనా? నెక్స్ట్ పారాగ్రాఫ్ తీసుకుంటాను. దిస్ ఈజ్ ఆల్సో బ్లాక్ లెవెల్. చూసారా? దిస్ ఈజ్ బ్లాక్ లెవెల్ వచ్చింది. మళ్ళీ న్యూ లైన్‌లో దిస్ ఈజ్ బ్లాక్ లెవెల్ వచ్చింది. ఇవి 2 బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అంటాం. ఓకేనా? బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అంటే దీని కంటెంట్ ఇంతే ఉంది. ఓకేనా? ఇప్పుడు ఇంత పెద్ద విడ్త్ ఎంతుంది ఈ పేజ్‌కి ఇంతుంది. కానీ దాని తర్వాత నెక్స్ట్ ఏమొచ్చినా న్యూ లైన్‌లో స్టార్ట్ చేస్తుంది. వాటిని బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అంటారు. అంటే ఆ బ్లాక్ మొత్తాన్ని అది ఆక్యుపై చేస్తుంది. దాని కంటెంట్ ఎంతన్నా ఉంది. బ్లాక్ మొత్తం ఆక్యుపై చేస్తది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్లాస్ రూమ్‌లో కొంతమందిని తీసుకోండి. వాడు ఆ బెంచ్‌లో నేనే కూర్చోలే ఇంకెవరు కూర్చోకూడదు అంటాడు. ఇంకెవరైనా వెనక బెంచ్ పోను గానీ ఒక బెంచ్‌లో నేను మాత్రమే కూర్చుంటా అంటాడు. వాడు ఉండేది బొక్కగా ఉంటాడు అనుకుందాం. వానికి అసలు అంత బెంచ్ అవసరం లే. కానీ బెంచ్ అంతా వాడే కూర్చుంటాడు. వాడు బొక్కగుండి, సన్నగుండి, లావుండి వాడు ఎట్లన్నా మారని మళ్ళీ కొన్ని రోజులకి. కానీ ఓ బెంచ్ అంతా వాడే తీసుకుంటాడు. వాళ్ళు బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇన్‌లైన్ ఎలిమెంట్. ఇవి ఇన్‌పుట్ ట్యాగ్స్ ఉన్నాయి కదా! ఇవన్నీ చూడండి. ఇవి 2 పక్కపక్కనే వచ్చినాయి. ఇవి కొత్త లైన్‌లో రాలేదు. ఎందుకు? వీళ్ళు మంచోళ్ళనమాట. ఇప్పుడు ఇదంతా ఒక బెంచ్ అనుకుందాం. ఈ బెంచ్‌లో వీనికి కావాల్సిన ప్లేస్ ఎంత? ఇవి హెచ్‌టీఎంఎల్ అనే వర్డ్‌కి ఈ బాక్స్‌కి ఎంత ప్లేస్ కావాలా? ఇంత కావాలా? అంతే తీసుకున్నారు. రిమైనింగ్ అంతా వేరే వాళ్ళకి ఇచ్చేసినారు. ఇప్పుడు మళ్ళీ ఇంకోడొచ్చినాడు. సీఎస్ఎస్ అనేవాడు కూర్చున్నాడు ఇప్పుడు. వానికి ఎంత కావాలా? అంతే తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చినా వాళ్ళు అంతే తీసుకుంటారు. ఇప్పుడు ఇవన్నీ చూడండి. హెచ్‌టీఎంఎల్, సిఎస్, జావాస్క్రిప్ట్ గాని, ఈ మేల్, ఫీమేల్ రేడియో బటన్ గాని. సో, ఇన్‌పుట్ ట్యాగ్స్ అలా మనకి హెచ్‌టీఎంఎల్‌లో ఎవ్రీ ఎలిమెంట్ అనేది 2 కేటగరీస్ కింద డివైడ్ అయింటాయి. ఒకటొచ్చి బ్లాక్ లెవెల్ ఎలిమెంట్, ఇంకొచ్చేసి ఇన్‌లైన్ ఎలిమెంట్. బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ ఏం చేస్తుందంటే, ఆ బ్లాక్ అంతా ఆ కంటెంట్ ఎంతన్నా ఉంది. ఈ కంటెంట్ వచ్చి ఇంతే ఉండేది. కానీ వాడు ఈ బ్లాక్ అంతా ఆక్యుపై చేసుకున్నాడు. నెక్స్ట్ ఇన్‌లైన్ ఎలిమెంట్. వాని కంటెంట్ ఎంతుందో అంత ఆక్యుపై చేసుకొని రిమైనింగ్ వేరే వాళ్ళకి ఇచ్చేస్తాడు. సో, మనం ఈ బ్లాక్ లెవెల్ నేచర్‌ని కూడా మార్చొచ్చు. బ్లాక్‌ని ఇన్‌లైన్ గాను, ఇన్‌లైన్ బ్లాక్‌గా మార్చొచ్చు. అవన్నీ మనం సీఎస్ఎస్ అర్థం చేసుకుంటాం. బట్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అంటే ఏమి? ఇన్‌లైన్ ఎలిమెంట్స్ అంటే ఏంటో మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఓకేనా? ఇవన్నీ మీకు నంబర్ ఆఫ్ వెబ్‌సైట్స్ బిల్డ్ చేసే కొద్దీ, యూజ్ చేసే కొద్దీ అర్థమవుతుంది. లేదంటే ఇంతవరకు ఎక్స్‌ప్లనేషన్ ట్యాగ్స్ అని మీరే ఒకసారి ప్రాక్టీస్ చేస్తుంటారు కదా! మీరే గమనించండి. ఏ ట్యాగ్ యూజ్ చేసిన తర్వాత నెక్స్ట్‌ది న్యూ లైన్‌లో వస్తోంది. లేకపోతే నెక్స్ట్ అదే లైన్‌లో వస్తుంది. మీరే చూసి మీరు కామెంట్ చేయండి. బ్రో బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అంటే ఇవి ఇన్‌లైన్ ఎలిమెంట్స్ అంటే ఇవి అని. ఓకేనా? సో గైస్ ఇవి హెచ్టీఎంఎల్ ఫార్మ్స్. వీడియో కొంచెం లెంత్ అయింది తెలుస్తాంది. బట్ మీకు ఎవ్రీ వన్ డీటెయిల్‌గా అర్థం అవ్వాలని చెప్తున్నాను. ఎందుకంటే మనకు లాస్ట్ వీడియో వచ్చేసి హెచ్టీఎంఎల్‌లో ఆ ప్రాజెక్ట్ చెప్తా అనమాట. మినీ ప్రాజెక్ట్. మీకు ఆ ప్రాజెక్ట్‌లో మళ్ళీ ఇదెందుకు యూజ్ చేసాం, అదెందుకు యూజ్ చేసాం డౌట్స్ రాకూడదని చెప్పి నేను కొంచెం వీడియో లెంత్ అయినా గానీ లైన్ బై లైన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వచ్చాను. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా గానీ మీరు కామెంట్ సెక్షన్‌లో అడగొచ్చు. సో, ఈ వీడియో ద్వారా హెచ్టీఎంఎల్ ఫార్మ్స్ అంటే ఏంటో కంప్లీట్ ఐడియా వచ్చింది. అలాగే హెచ్టీఎంఎల్‌లో బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అంటే ఏంటి? ఇన్‌లైన్ ఎలిమెంట్స్ అంటే ఏంటో ఐడియా వచ్చిందని అర్థమైందని అనుకుంటున్నాను.